హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ అనలైజ్. సో రేపు మన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ద థర్డ్ టెస్ట్. ఈ టెస్ట్ ఇండియా గెలుస్తుందా? ఇండియా గెలిచి సిరీస్ తీసుకుంటుందా? బికాస్ లాస్ట్ మ్యాచ్ ఒక మంచి ఫైట్ ఇచ్చారు. ఐ నో ఇట్ వాస్ అ వెరీ లో స్కోర్ టు డిఫెండ్, బట్ ఒక మంచి ఫైట్ అయితే వచ్చింది మన బౌలర్స్కించి. బట్ ఈ 30-20 అంత ఈజీ ఉండబోతుందని కాదు, బికాస్ దే ఆర్ ప్లేయింగ్ అట్ ది సెంచురియన్, ద సూపర్ స్పోర్ట్స్ పార్క్. అది ఎంత మంచి పిచ్ అంటే ఇట్ హ్యాస్ వెరీ గుడ్ అవుట్ఫీల్డ్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఆఫర్స్ అ గుడ్ పేస్ అండ్ గుడ్ బౌన్స్. సో ఫాస్ట్ బౌలర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ టు టేక్ ద వికెట్స్ అండ్ గో ఆన్. అలాగే బ్యాట్స్మెన్స్కి కూడా ఏమంత డిసడ్వాంటేజ్ లేదని నేను అన్నాను. ఈవెన్ దే హ్యావ్ ది అడ్వాంటేజ్ దట్ బ్యాట్ మీదకి బాల్ ఇంకా మంచిగా వస్తుంది. ఒక జస్ట్ ఏంటంటే ఇన్నింగ్స్ని హోల్డ్ చేసే ఒక టాలెంట్ ఉంటే ఈజీగా మన మ్యాచ్ మన చేతిలోకి వస్తుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూస్తాం. లాస్ట్ మ్యాచ్ మనకు అయిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవ్రీ వన్ వేర్ టూ అగ్రెసివ్. మనము శాంసన్ దగ్గర చూసుకున్నా కానీ శాంసన్ రూమ్ తీసుకొని ఇన్సైడ్ మన ఓవర్ ద కవర్స్ మీద కానీ కొడదాం అనుకున్నాడు. బట్ బాల్ లోపలికి వచ్చేసరికి ఈ జస్ట్ టోటల్లీ మిస్డ్ అండ్ లెగ్ స్టంప్ దాకింది. అలానే అభిషేక్ శర్మ అదే ఇంటేక్ తోటి వెళ్తాం, అదే అగ్రెసివ్ అవుట్పుట్ తోటి వెళ్దాం అనుకున్నాడు, అవుట్ అయ్యాడు. సూర్య హెస్ ప్లేడ్ దట్ ద వెల్. ఓన్లీ థింగ్ వాస్ గుడ్ దట్ హార్దిక్ అండ్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ని హోల్డ్ చేయగలిగాడు. ఈ కూడా ప్లేన్ అ బిట్ గుడ్, బట్ ఏంటంటే గ్రౌండ్ స్క్వేర్ బౌండరీస్ కూడా చాలా పెద్ద ఉండే కాబట్టి ఫీల్డింగ్ వాళ్ళు బాగా యాజ్ యూజువల్ ఫీల్డింగ్ వాళ్ళు టాప్ నాచ్ ఉండే కాబట్టి అది కొంచెం సెట్ కాలేదు. వేరాస్ వీ కెన్ సీ అక్షర్ పటేల్ కూడా అక్షర్ పటేల్ కూడా ఒక మంచి నాక్ ఆడుతుంటూ అన్ఫార్చునేట్ వాస్ వెరీ మచ్ రన్అవుట్. సో ఈ ఒక్క మ్యాచ్ అనేది ఇండియాకు ఒక డూ ఆర్ డై మ్యాచ్ అని నేను అంటాను. బికాస్ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే సిరీస్ ఐదర్ వీల్ బి లూజింగ్ ఇట్ ఆర్ ఎల్స్ వీల్ బి టైయింగ్ ద సిరీస్. అంతేగాని సిరీస్ మనం గెలుస్తాము అనే ఆప్షన్ అయితే ఉండదు. సో ఈ సిరీస్ గెలవాలి అని ఎంతో పట్టుదలతో ఉన్నారు టీమిండియా కూడా. సో ఐ గెస్ ఈసారి ఒక్క చేంజ్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రవి బిష్నాయ్, రమన్దీప్ సింగ్ని ఇప్పుడు తీసుకురావచ్చు. బికాస్ రమన్దీప్ సింగ్ గివ్స్ యూ అన్ ఎక్స్ట్రా పేస్ బౌలర్ ఆప్షన్ వేర్ అండ్ ఈ కెన్ ఆల్సో బ్యాట్. దానివల్ల ఏమైందంటే లాస్ట్ టైం మనకి ఏమైంది, వీ హ్యాడ్ ఎ లాంగ్ టెన్. సెవెన్లో రవి బిష్నాయ్, 8లో హర్షదీప్, 9లో వరుణ్ చక్రవర్తి అండ్ 8, 9, 10, 11లో సేమ్ అది ఉండే. అండ్ అట్ నంబర్ 11 వీ హ్యాడ్ ఆవేష్ ఖాన్. సో మనకు ఆప్షన్ లేకుండే. సో దాట్స్ ద రీజన్ ఈసారి ఏంటంటే బ్యాటింగ్ డెప్త్ స్ట్రెంగ్త్ పెంచాలని రమన్దీప్ని తీసుకురావచ్చు అని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇన్ కేస్ రమన్దీప్ని తెస్తే ఇట్ విల్ బి అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ టు టీమ్ ఇండియా. బికాస్ ఈ క్యాన్ బ్యాట్ అండ్ ఈ కెన్ ఆల్సో బౌల్. అతను లాంగ్ హిట్టింగ్ చేయగలడు అండ్ క్రూషియల్ మూమెంట్స్లో కొన్ని వికెట్స్ కూడా తీసేయగలుగుతాడు. నీకు అక్కడ ఏమైపోతుందంటే ఇఫ్ ద ప్లేయర్ ఇస్ బౌలింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1-2 overs బౌల్ మంచిగా వేసేసిండు అనుకో, యూ హ్యావ్ లాట్ మోర్ ఆప్షన్స్ టు గివ్ యువర్ బెస్ట్ బౌలర్స్ టు టేక్ ద వికెట్స్. ఇన్ కేస్ అతను రన్స్కి వెళ్ళకుండా ఒక మంచి ఎకనామికల్గా బిలో 6 కానీ బిలో 7 కానీ చేస్తున్నాడంటే ఆటోమేటిక్గా యూల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రైట్ టు గివ్ యువర్ అదర్ ప్లేయర్స్ టు బౌల్ లైక్ హార్దిక్ పాండ్యా కానీ, హర్షదీప్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ. సో ఈ పిచ్ మాత్రం పేస్ బౌలర్స్కి మంచి అడ్వాంటేజ్ ఇస్తుంది. అండ్ స్వింగ్ బౌలింగ్లో స్టార్టింగ్లో హర్షదీప్ విల్ బీ ద క్రూషియల్ రోల్. హర్షదీప్ స్వింగ్ మనం లాస్ట్ మ్యాచ్ చూసాం, స్టార్టింగ్లోనే వికెట్స్ తీయడం, ఎవ్రీథింగ్ వాస్ టాప్ నాచ్. లాస్ట్ మ్యాచ్ కొంచెం అన్ఫార్చునేట్ స్కోర్ కొంచెం తక్కువ ఉండే కాబట్టి అలా క్రిస్టన్ స్టబ్స్ డిస్మిసల్ కాలేకపోయాడు. కానీ లేకపోతే ఒక 140 ఉంటే ఈజీగా మ్యాచ్ మన చేతిలో ఉండే, అది పరిస్థితి. సో ఈ మ్యాచ్ కూడా గెలుద్దామని మనం కోరుకుందాం గట్టిగా. అండ్ ఐ హోప్ టీమ్ ఇండియా విన్స్ దిస్ మ్యాచ్ అట్ ఎనీ కాస్ట్, సో దట్ ఈ మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ విల్ ఆల్సో బి అ డూ ఆర్ డై మ్యాచ్, బట్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్ ద సిరీస్. సో థ్యాంక్ యూ. అండ్ గైస్ ప్లీజ్ డూ, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్